డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. 400 సంవత్సరముల మౌనకాలం అంటే ఏమిటి? ఈ 400 సంవత్సరములలో ఏ సంఘటనలు జరిగాయి? బైబిల్లో వ్రాయబడని ఈ కాలంలో నెరవేరబడిన దానియేలు ప్రవచనం ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన మధ్య 400 సంవత్సరములు జరిగాయి. అనగా మలాకీ గ్రంథం మరియు మత్తయి సువార్త మధ్యలో 400 సంవత్సరములు జరిగాయి. ఈ జరిగిన 400 సంవత్సరముల గురించి బైబిల్లో వ్రాయబడలేదు. కానీ ఈ 400 సంవత్సరములలో యోధా దేశంలో జరిగిన సంఘటనలు పూర్తిగా మీకు వివరిస్తాను. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా మౌనకాలం అంటే ఏమిటో తెలుసుకుందాం. పాత నిబంధనలో ఉన్న మలాకీ ప్రవక్త నుంచి క్రొత్త నిబంధనలో ఉన్న బాప్తిస్మిచ్చు యోహాను కాలం వరకు ఉన్న కాలాన్ని మౌనకాలం అంటారు లేదా నిశ్శబ్ద కాలం అంటారు. ఇంగ్లీష్లో సైలెంట్ పీరియడ్ అంటారు. మలాకీ బాప్తిస్మిచ్చు యోహాను మధ్య 400 సంవత్సరములు జరిగాయి. ఈ 400 సంవత్సరములలో దేవుడు ఏ ప్రవక్తతో కానీ ఏ యొక్క యూదుడితో కానీ మాట్లాడలేదు మరియు ఎటువంటి గ్రంథాలు వ్రాయించలేదు. అందుకే దీనిని మౌనకాలం అంటారు. అయితే దేవుడు పాత నిబంధనలో చివరిగా మలాకీ ప్రవక్తతో మాట్లాడాడు. అది సుమారు క్రీస్తుపూర్వం 430 సంవత్సరములో దేవుడు మలాకీతో మాట్లాడాడు. మలాకీతో మాట్లాడిన చివరి మాటలు ఏమిటంటే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5, 6 వచనములు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుండినట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఈ లేఖనంలో దేవుడు మలాకీ ప్రవక్తతో సుమారు క్రీస్తుపూర్వం 430 సంవత్సరములో మాట్లాడాడు. మరియు ఈ మలాకీకి బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఈ లేఖనంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు మలాకీతో మాట్లాడిన దినం నుంచి బాప్తిస్మిచ్చు యోహాను వచ్చే కాలం వరకు 400 సంవత్సరములు గడిచాయి. ఈ 400 సంవత్సరములలో దేవుడు ఎవరితో మాట్లాడలేదు. అయితే చరిత్రపరంగా ఈ 400 సంవత్సరములలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క్రీస్తు పూర్వం 333లో ఇజ్రాయేలు దేశం గ్రీకుల ఆధీనంలోనికి వచ్చింది. గ్రీకు చక్రవర్తి అయిన ద గ్రేట్ అలెగ్జాండర్ పాలనలోకి యూదులు వచ్చారు. ఈ గ్రీకు రాజ్యం కంటే ముందు యూదులు మాదీయ పార్శిక పాలనలో ఉన్నారు. ఈ మాదీయ పార్శిక కాలంలోనే యూదులు యెరూషలేములో 2వ మందిరం మరియు ప్రాకారాలు నిర్మించారు. ఆ తరువాత క్రీస్తు పూర్వం 323లో ఈజిప్షియన్ల ఆధీనంలోనికి యూదులు వచ్చారు. వీరి పాలనలో యూదులు బాగానే ఉన్నారు మరియు గ్రీకు భాషను అనేక గ్రీకు ఆచారాలు సాంప్రదాయాలు యూదులు స్వీకరించారు. అలాగే ఈజిప్టులోనే పాత నిబంధన గ్రీకు భాషలోనికి అనువదించబడింది. ఈ అనువాదాన్ని సెప్టువజింట్ అంటారు. ఈ అనువాదం అప్పుడే విస్తృతంగా వాడుకలోనికి వచ్చింది మరియు క్రొత్త నిబంధనలో కూడా ఈ అనువాదం తరచుగా ఉపయోగించబడింది. ఆ తరువాత క్రీస్తు పూర్వం 204లో సిరియా దేశానికి చెందిన ది గ్రేట్ యాంటియోకస్ ఇజ్రాయేలు దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇతడు వచ్చాక యోధా చట్టాలు యాజకత్వం చెల్లాచెదురు చేశాడు. ఇతడు రాకముందు యోధా చట్టాలు యాజకత్వం చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ తరువాత క్రీస్తు పూర్వం 171లో ద గ్రేట్ యాంటియోకస్ వారసుడైన ఎపిఫెన్స్ యూదులను మరింతగా హింసించడం మొదలుపెట్టాడు మరియు యాజకత్వాన్ని విక్రయించేవాడు మరియు యెరూషలేము మందిరాన్ని అపవిత్రం చేశాడు. యూదులను మందిరానికి వెళ్లకుండా నిషేధించాడు మరియు అనుదిన బలులు మతపరమైన అన్ని ఆచారాలను నిలిపివేశాడు మరియు యెరూషలేము మందిరంలో ప్రవేశించి బలిపీఠం మీద పందులను బలి ఇచ్చేవాడు. ఈ విధంగా క్రీస్తు పూర్వం 171 నుంచి 165 వరకు యెరూషలేము మందిరం అపవిత్రం చేయబడింది.
క్రీస్తుపూర్వం 171 నుంచి 165 వరకు మధ్య 2300 రోజులు జరిగాయి. ఈ 2300 రోజులు మందిరం అపవిత్రం చేయబడతాదని దానియేలు ప్రవక్త చేత దేవుడు ముందే పలికించాడు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 13, 14 వచనములు. ఏమనగా, అనుదిన బలిని గూర్చి అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును అనియు మాట్లాడుకొనిరి. అందుకతడు 2300 దినములు మట్టుకేయని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. ఈ లేఖనంలో 2300 దినాలు ఆలయం అనగదొక్కబడి మరియు నాశనకరమైన హేయ వస్తువు ఆలయంలో ఉంచబడి అనుదిన బలులు నిలిపివేయబడతాయని వ్రాయబడింది. ఈ 2300 దినాలు క్రీస్తుపూర్వం 171 నుంచి 165 వరకు జరిగాయి. ఆంటియోకస్ వారసుడైన ఎపిఫేన్స్ ఆలయంలో పొందులను బలి ఇచ్చి అనుదిన బలులను నిలిపివేసి మందిరాన్ని అపవిత్రం చేశాడు. దానియేలుకు చెప్పిన ఈ ప్రవచనం అక్షరాల నెరవేరింది. ఈ 2300 దినాలు గడిచాకే తీర్పు తీర్చబడతాదని వ్రాయబడింది. అందులో భాగంగా అహరోను యాజక వంశానికి చెందిన జోడస్ మక్కబియస్ సిరియా పాలకుడైన ఎపిఫేన్స్ మీద తిరుగుబాటు చేసి క్రీస్తుపూర్వం 165లో మందిరాన్ని స్వాధీనం చేసుకుని ఆలయాన్ని శుద్ధి చేశాడు. ఈ విధంగా క్రీస్తుపూర్వం 63 వరకు సిరియన్లకు యూదులకు యుద్ధాలు జరుగుతూనే వచ్చాయి. ఆ తరువాత క్రీస్తుపూర్వం 63లో యూదులు రోమీల ఆధీనంలోనికి వెళ్ళిపోయారు. ఆ తరువాత క్రీస్తుపూర్వం 47లో రోమా చక్రవర్తి అయిన సీజర్ యోధా దేశానికి ప్రొక్యురేటర్గా యాసా వంశానికి చెందిన యాంటీపేటర్ను నియమించాడు. ఆ తరువాత ఈ యాంటీపేటర్కు 2 కుమారులు ఉన్నారు. ఒకడు ద గ్రేట్ హేరోదు. ఇతడు యూదా దేశానికి రాజుగా నియమించబడ్డాడు. ఇతడు క్రొత్త నిబంధన ప్రారంభంలో మనకు కనిపిస్తాడు. అలాగే యాంటీపేటర్కు మరొక కుమారుడు గలిలియ దేశానికి రాజుగా నియమించబడ్డాడు. అలాగే క్రొత్త నిబంధన ప్రారంభంలో ఉన్న ద గ్రేట్ హేరోదు విషయానికి వస్తే యాజకత్వాన్ని రాజకీయం చేసేశాడు. ఈ సమయంలోనే రాజకీయంగా సద్దుకయ్యులు, పరిసయ్యులు అనే 2 ప్రధాన వర్గాలు ఇతని కాలంలో బాగా అభివృద్ధి చెందాయి. అందులో భాగంగా సినగోగులు, సమాజ మందిరాలు, సామాజిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పుట్టుకొచ్చాయి. ఈ సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, సుంకర్లు ఎలా వచ్చారో పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే దయచేసి చూడగలరు. అలాగే సుప్రీంకోర్టు లాంటి సనహెడ్రిన్ నిర్వహించబడింది. ఇందులో ప్రధాన యాజకుడితో సహా 70 మంది సభ్యులు ఉంటారు. వీరు ప్రజలకు న్యాయం అందిస్తారు. ఆ తరువాత జకరియాతో దేవదూత మాట్లాడి బాప్తిస్మిచ్చి యోహాను పుట్టడం మరియు యేసుక్రీస్తు పుట్టడంతో క్రొత్త నిబంధన ప్రారంభం అయ్యింది. ఈ విధంగా మలాకీ నుంచి బాప్తిస్మిచ్చి యోహాను వరకు 400 సంవత్సరములు గడిచాయి. ఈ 400 సంవత్సరములను యూదులు సద్వినియోగం చేసుకోలేదు. జకరియా 9:9లో వ్రాయబడిన రాబోయే మెస్సయ్య కోసం ఈ 400 సంవత్సరములలో యూదులు సిద్ధం కాలేదు. యెషయా 6:10లో వ్రాయబడినట్టుగా ఈ 400 సంవత్సరములు యూదులు కొండ్లు మూసుకుపోయి ఉన్నారు, చెవులు మందం కలిగి ఉన్నారు, హృదయం క్రొవ్వు పట్టి ఉన్నారు. దేవుని యొక్క కార్యాలు చూసి మరియు విని కూడా మనస్సు మార్చుకోలేకపోయారు. ఆఖరికి 400 సంవత్సరంలో మౌనకాలం తర్వాత మెస్సయ్య వస్తే ఆయనను అంగీకరించలేదు. నానా హింసలకు గురి చేశారు, సిలువ వేశారు. ఈ విధంగా యూదులు 400 సంవత్సరముల మౌనకాలాన్ని వ్యర్థం చేసుకున్నారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.